సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మారెడ్డి గారితో ఇద్దరం కలిసి పొద్దునుంచి మన నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కూటమి అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసాం. పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేసామనేది ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేదన్నమాట. ఎప్పుడు జీతాలు పడతాయి అనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము. దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అది ఇవ్వటం జరిగింది. దాదాపు మీ అందరూ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళ ఒక్క తట్ట మట్టి వేయలేవాలి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గుంటలు పోర్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం, మనం రాజధాని, మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణ దశలో ఉన్నదాన్ని ఆపేశారు. ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ మళ్ళీ రాజధాని కట్టాలి, ఆ రోడ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట. ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అయితే ఇవాళ ₹1,00,000 ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్టు ఉంది, మీ అందరికీ తెలియదు కాదు. సర్వనాశనం చేసేసారు. ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు కట్టాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు 1 కాదు 2 కాదు వ్యవస్థలను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఒక్కసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారిని 1-2 సార్లు కలిసి ఆ రోజు ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే ఉద్యమం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని పోగొట్టడానికి వీల్లేదని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళ 10,000 కోట్లు గ్రాంట్ ఇచ్చి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు. స్వేచ్ఛగా మనుషులందరూ తిరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం లాగా పథకాలు రావాలంటే మా కండవ వేసుకోవాలి, ఏది కావాలన్నా మా కండవలు వేసుకోండి అని బలవంతం చేశారు. లాస్ట్కి అసలు వాళ్ళు వేసుకోవడానికి ఏ కండవే లేకుండా ప్రజలు చేశారు. వాళ్ళు చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలోనే మళ్ళీ అబద్ధాలు చేయడం బిగించేసి ఒకసారి అబద్ధం చెప్పి ఒకసారి అధికారంలో వస్తే 20 సంవత్సరాలు వెనకపోయింది ఈ రాష్ట్రం. మళ్ళీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక దుర్మార్గుడు చేసే ప్రయత్నాన్ని, అబద్ధాలని అన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా లేచి కష్టపడుతూ ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం కానీ, ఉద్యోగ కల్పన కోసం కానీ, ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రావాలి, అందరు ప్రజలంతా బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి రేపు జరగబోయే ఎన్నికల్లో గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించాలి. ఇది రెగ్యులర్ ఎలక్షన్గా కాదు, బ్యాలెట్తో జరిగింది. మనం ఒకే అంకె రోమన్ నెంబర్ కాకుండా ఆ బాక్స్లో అంకె వేయాలి. అది ఒక వీడియోకి తీసి ఇందాక కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు, మన ఎమ్మెల్యే గారికి పంపించాం. దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ఏ విధంగా ఓటు వేయాలనేది, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అన్నీ కూడా సద్వినియోగం కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.